హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎనుగొండలో పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ మనకి 120 కిలోమీటర్ వేగంతో అయితే మనకి వెళ్తుంది. ఆ యొక్క ఎక్స్‌ప్రెస్‌ని మనం చూస్తున్నాము. పుదుచ్చేరి వరకు ఈ యొక్క ట్రైన్ అయితే వెళ్తుంది. మనకు కాచిగూడ, అదేవిధంగా మనకి జడ్చర్ల, మహబూబ్ నగర్ మీదుగా మనకి గద్వాల్, కర్నూల్, గూటి అదేవిధంగా పుదుచ్చేరి వరకైతే ఈ యొక్క ట్రైన్ అయితే వెళ్తుంది. పుదుచ్చేరి మనకి మహబూబ్ నగర్‌లో 7 గంటలకైతే వచ్చింది. ఈరోజు జూలై 5 తారీఖు. మన గద్వాల్ దాటి అయితే వెళ్తుంది ఈ యొక్క ట్రైను. మన మహబూబ్ నగర్‌లో 7:00 మనకు మహబూబ్ నగర్‌లో 7 గంటలకైతే రావడం జరిగింది. ఈ యొక్క ట్రైన్‌లో ఇంత ప్రమాదకరమైనటువంటి జర్నీ మాత్రం మీరు చేయకండి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంత ఒక కాలు మీద నిలబడి అయితే వెళ్తున్నారు. ఇలాంటి ప్రమాదం మీరు ఇలాంటి ప్రయాణం చేయడం వల్ల ప్రమాదం అయ్యి మీ యొక్క ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం గూడా ఇక్కడ ఉంది. అది గూడా మీరు గమనించండి. చూడండి ఒక్క కాలు మీద నిలబడి అయితే వెళ్తున్నారు. ఇక్కడ మనకి పుదుచ్చేరి చే చే ట్రైన్ అయితే మనకి క్రాసింగ్ పడడం ద్వారా మనకి కాచిగూడ ఎక్స్‌ప్రెస్ గూడా మన మహబూబ్ నగర్‌లో రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫార్మ్ నంబర్ 2 మీదుగా అయితే వెళ్తుంది. అది గూడా మనం ఇక్కడ చూస్తున్నాం. 7 గంటలకు సాయంత్రం వేళ 7 గంటలకి మనకు మహబూబ్ నగర్ నుంచి కాచిగూడ వరకు గూడా వెళ్ళే ఈ యొక్క ట్రైన్ గూడా ఉంది. మనకు ఆ యొక్క ట్రైన్ గూడా మనం అక్కడ చూస్తున్నాము. ప్రయాణికులు వెళ్ళే వాళ్ళుంటే తప్పకుండా మన మహబూబ్ నగర్ నుంచి రాత్రి వేళ ప్రయాణం చేయాలి అనుకుంటే కాచిగూడ వరకు మన మహబూబ్ నగర్‌లో మనకి 7 గంటలకి మనకు ట్రైన్ అయితే ఉంది. అది కాచిగూడ ఎక్స్‌ప్రెస్. ఇది మాత్రం గమనించండి. మీ పక్కల వాళ్ళు ఉన్నోళ్ళైతే మీరు చెప్పండి తప్పకుండా. ఈ యొక్క ఈ ఈ యొక్క ట్రైన్ ద్వారా మనము కాచిగూడ వరకైతే వెళ్ళవచ్చు. కానీ ఇలాంటి ప్రయాణం మాత్రం చేయకండి. చూడండి ఈ యొక్క పుదుచ్చేరి ట్రైన్ గూడా మనకి కదిలిపోయింది. ఈ యొక్క ట్రైన్‌లో కూడా అక్కడ మనకి ఒక్క కాలు మీద నిలబడిపోతున్నారు. అది చూడండి ఎంత ప్రమాదకరమైన జర్నీ అంటే ఇంత ప్రమాదకరమైన జర్నీ మాత్రం చేయకండి. ఇలా కూర్చోవడం వల్ల గూడా ఫుట్ బోర్డ్ మీద మనం కూర్చోవడం వల్ల గూడా ఈ యొక్క గాలి ఎక్కువగా రావడం వల్ల కింద పడిపోతున్నాం. చక్కరొచ్చి చాలామంది చనిపోయే అవకాశాలు గూడా ఉన్నాయి. కాబట్టి గమనించండి. ప్రయాణికులు గమనించండి. లోపలైతే కూర్చోండి వెళ్లి, కానీ ముందర మాత్రం నిలబడకండి. ఎందుకంటే గాలి ఉంది, ఎక్కువగా వర్షం ఉంది. వర్షం పడుతుంది. చేతి పట్టుకోవడం వల్ల జారిపోయి గూడా కింద పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి రిజర్వేషన్ సెక్టర్‌లో ఖాళీగా ఉంది. ఒక రూ. 50, రూ. 100 టీసీకిచ్చి అయితే మాత్రం లోపలైతే కూర్చోండి. పోతే పోనీ, కానీ అలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రయాణం మాత్రం చేయకండి. కానీ మీరు సేఫ్‌గా వెళ్ళండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.